మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ఒక అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపాడు. తాను ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్తో బాధపడుతున్నాను అని 41 ఏళ్ల వయసులో ఈ వ్యాధి బారిన పడ్డట్టుగా తెలిపాడు. ఈ వ్యాధి వల్ల ఎంతో ఒత్తిడికి గురవుతున్నాను అని, ఏ విషయంపైన ఏకాగ్రత ధ్యాస ఉండదట. హైపర్ యాక్టివ్, హైపర్ ఫోకస్, ఇంపల్సివిటీ లాంటి లక్షణాలు ఇందులో కనిపిస్తాయని ఆయన తెలిపారు. అంటే ఇదొక మెంటల్ డిజార్డర్ అని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా చిన్నతనంలో ఈ వ్యాధిని గుర్తిస్తే ఏమైనా ప్రయోజనం ఉండేది అని, కానీ ఈ వయసులో బయటపడేసరికి వైద్యులు సైతం ఏమి చేయలేకపోతున్నట్టుగా తెలిపాడు. ఇక ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది. ఇక ఫహద్ గురించి తెలుగు ప్రేక్షకులకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. పుష్ప సినిమాతో ఫహద్ తెలుగు వారికి సుపరిచితుడిగా మారారు. పార్టీ లేదా పుష్ప అనే ఒక్క డైలాగ్తో పాన్ ఇండియా గుర్తింపును అందుకున్నాడు. పుష్ప 2లో కూడా ఫహద్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఈ మధ్యనే ఆవేశం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఫహద్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. ఇక హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా మంచి విజయాలు అందుకుంటున్నాడు. ఈ ఏడాది హిట్ అయిన సినిమాలో ప్రేమలు సినిమా ఒకటి. ఆ సినిమాకు నిర్మాత ఫహద్నే. ఇక సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఫహద్ ముందు ఉంటాడు. సోమవారం కేరళలోని ఒక చిల్డ్రన్స్ రీహాబిలిటేషన్ సెంటర్ ఓపెనింగ్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫహద్ తన వ్యాధి గురించి చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం ఫహద్ డిజార్డర్ గురించి నెట్టింట వైరల్ గా మారింది. ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.